ఒక చిన్న పల్లెటూరి దగ్గర నీలికొండ అనే ఒక కొండ ఉండేది. అక్కడ జనమంతా ఆ కొండ దగ్గరకు వెళ్ళొద్దని అందరి పిల్లలకు చెబుతూ ఉండేవారు. ఎందుకంటే రాత్రి అయితే అక్కడ ఒక నీలి వెలుగు కనిపించేది. అది భూతం వెలుగు లేదంటే మంత్రం అని ఊరి వాళ్ళు అనుకునేవారు. ఆ ఊరిలో మాయ, రవి, చిన్ను అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. ఆ ముగ్గురు పిల్లలు చాలా ధైర్యవంతులు. వాళ్ళు అనుకున్నారు, మనమే నిజం తెలుసుకుందాం. ఒక అమావాస్య రాత్రి చిన్న దీపం తీసుకుని నీలికొండ వైపు వెళ్లారు. అప్పుడే భయంకరమైన శబ్దం వినిపించింది. కొండ దగ్గరకు రాగానే సు సు అనే గాలి శబ్దం వినిపించింది. చెట్లు కదిలాయి, ఆకాశంలో మేఘాలు పరిగెత్తాయి. చిన్ను భయపడి అన్నాడు, మనము వెళ్ళిపోదాం. కాని మాయ ధైర్యంగా చెప్పింది, భయం మన మనసులోనే ఉంటుంది. అప్పుడే నీలి దీపం వెలిగింది. అది ఒక పాత గుడి దగ్గర నుండి వస్తుంది. అక్కడ ఒక వృద్ధాత్మ కనిపించింది. కానీ అది భయంకరంగా కాదు, చాలా బాధగా ఉంది. ఆ ఆత్మ చెప్పింది, ఈ గుడిని ఎవరూ చూసుకోవడం లేదు. అందుకే నేను దీపం వెలిగించి ఒక మంచి పని చేస్తున్నాను. ఆ మాటలు విన్న పిల్లలు, నువ్వు చాలా మంచి భూతానివి అని అన్నారు. మాయ, రవి, చిన్ను తర్వాత రోజు ఊరి జనమందరికీ జరిగిందంతా చెప్పారు. అందరూ కలిసి గుడిని శుభ్రం చేశారు, పూజలు కూడా చేశారు. ఆ రోజు తర్వాత నీలి వెలుగు మళ్ళీ కనిపించలేదు. ఆ ఆత్మకు శాంతి లభించింది. ఈ కథ నీతి: భయం కంటే ధైర్యం గొప్పది. మంచి మనసు ఉంటే భూతం కూడా మిత్రమే.